అయోధ్యలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. వైభవంగా బాలరాముడి ప్రాణప్రతిష్ఠ జరిగింది. అయోధ్యానగరిలో శ్రీరాముడు కొలువు తీరాడు. కోట్లాది హృదయాలు ఆనందంతో పరవశించిపోతున్నాయి. అయోధ్య రాముని తొలి దర్శనం దక్కింది. రాముడు అందగాడు అని చెప్పేవారు. ఇదిగో ఈ బాలరాముడి విగ్రహం చూస్తే అది అనిపిస్తోంది. బాలరాముని ముగ్ధ మనోహర రూపం నిజంగా మన రాముడు ఎంత అందగాడు అనేలా ప్రతి ఒక్కరూ కళ్ళార్పకుండా చూస్తున్నారు. కాదు కాదు, ఆ బాలరాముడే చూసేలా చేస్తున్నాడు. ప్రధాని మోదీ సైతం ఉద్వేగానికి లోనయ్యేలా చేశాడు ఆ బాలరాముడు. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. 500 ఏళ్ల నాటి కళ, వేలాది మంది ప్రాణత్యాగం, మరెంతో మంది పోరాటం, ఏళ్ల పాటు కోర్టులో నడిచింది. ఎట్టకేలకు అయోధ్య రాముడిదే అని తేలింది. 100 ఏళ్ల నాటి కళ ఇప్పుడు నెరవేరింది. నిజానికి మనమంతా అదృష్టవంతులం. ఏళ్లుగా ఎవరికీ దక్కని అదృష్టం మనందరికీ దక్కింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠను తిలకించడం అంటే పూర్వజన్మలో చేసుకున్న పుణ్యమే. పద్మాల వంటి కన్నులు, ఆ చిరునవ్వును చూస్తే చాలు ఎంత పెద్ద కష్టమైనా క్షణాల్లో మర్చిపోతాం అనేలా ఉంది. స్వచ్ఛమైన ఆ అందం ఎంత శాంతంగా అనిపిస్తుందో. బాలరాముని విగ్రహాన్ని చూడటంతో మనసు పులకిస్తోంది. ఆ పురుషోత్తముని తొలి దర్శనంతో హృదయం ఆనందంతో పరవశిస్తోంది. అయోధ్యలో ఉన్నవారు మాత్రమే కాదు, టీవీల ముందున్న ప్రతి ఒక్కరూ ఆ రాముణ్ణి దర్శించుకున్నారు. ఇంట్లో పూజలు చేసుకుని రాముడి అక్షింతలు తలపై వేసుకుంటున్నారు. అయోధ్యలోని దివ్య మందిరంలో బాలరాముడు కొలువు తీరాడు. బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా ముగిసింది. ప్రధాని మోదీ సహా అనేక మంది ప్రముఖులు ఈ ప్రాణప్రతిష్ఠ మహోత్సవానికి హాజరయ్యారు. సరిగ్గా 12 గంటల 29 నిమిషాల 8 సెకండ్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకండ్ల వరకు నిర్ణయించిన ప్రాణప్రతిష్ఠ ముహూర్తంలో క్రతువును పూర్తి చేశారు. అభిజిత్ లగ్నంలో 84 సెకండ్ల దివ్య ముహూర్తంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిగింది. ముందుగా రామ్లల్లా విగ్రహం కళ్ళకున్న వస్త్రాన్ని తొలగించారు. బంగారంతో చేసిన కడ్డీతో శ్రీరాముడికి కాటుకను దిద్దారు. ప్రాణప్రతిష్ఠ తర్వాత 108 దీపాలతో బాలరాముడికి హారతినిచ్చారు. కిరీటం, ఒళ్లంతా నగలతో రాముడు దగదగా మెరిసిపోతున్నాడు. చిరునవ్వుతో కనిపిస్తున్న రామ్లల్లాను చూస్తుంటే చిన్నతనంలో రాముడు ఇలానే ఉండేవాడని అనిపిస్తోంది. నిజమే మరి, ఆయన అందం అలాంటిది. అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ చూడటం ఎన్నో జన్మల పుణ్యఫలం. ఇది అందరికీ దక్కేది కాదు. 500 ఏళ్లుగా ఎదురు చూస్తున్న సందర్భం ఇది. ఎంతోమంది కళ్ళు చెమర్చిన రోజు ఇది. ముఖ్యంగా కార్యక్రమ నిర్వహణ వేళ ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. రాముడిని చూస్తూ పులకించిపోయారు. ఏదో సాధించామనేది ఆయన ముఖంలో కనిపించింది. కోట్లాది మంది కల నెరవేరుస్తున్న వేళ యావత్ దేశం రామనామస్మరణతో హోరెత్తింది.